బద్ధ్వాగలే యమభటా బహుతర్జయంతః కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. అత్యంత పవిత్రమైనటువంటి ఈ వైశాఖ మాసంలో శుభోదయ వేళలో దేవదేవుడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పరిపరి విధాలుగా శరణాగతి చేస్తూ ఉత్తమమైన ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుంటూ ఉన్నాం. ఈ వైశాఖ మాసంలో మనందరి యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యం గోవిందుడి యొక్క ఆరాధన. గోవిందుణ్ణి ఎంతగా భక్తి ప్రపత్తులతో మనం ఆరాధన చేస్తామో అంత గొప్పదైనటువంటి ఫలాన్ని మరి మనందరం కూడా పొందవచ్చు. మన కోసమే స్వామి అర్చావతారంలో వచ్చారు. మన కోసమే స్వామి పరవ్యూహ విభవ అంతర్యామి రూపాలలో ఉన్నాడు. కేవలం మన కోసమే మనల్ని రక్షించడానికే స్వామి మత్స్య కూర్మ వరాహ నారసింహాది రూపాలలో కూడా వచ్చాడు. అందులోనూ కూడా ఈ సంసార సాగరంలో కొట్టుమిట్టాడుతున్నటువంటి మనకు ఈ కలియుగంలో ముఖ్యంగా విశేషించి ఈ వైశాఖ మాసంలో లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క ఆరాధనం చాలా గొప్ప ఫలాన్ని మనందరికీ కూడా అందజేస్తుంది. అందుకే జ్ఞానంతో ఈ విధంగా స్వామికి మనం శరణాగతి చేస్తున్నాం భక్తి ప్రపత్తులతో. బద్ధ్వాగలే యమభటా బహుతర్జయంతః. స్వామి, ఈ సంసారంలో యమభటులందరూ కూడా మమ్మల్ని తాళ్లతో కట్టేసి అనేక రకాలుగా మమ్మల్ని హింసిస్తూ ఉన్నారయ్యా. కానీ వాళ్ళలా కట్టేసి హింసిస్తున్నారనేటువంటి జ్ఞానం మాకు లేదు. మేము ఇది కూడా ఆనందదాయకమే అనేటువంటి భ్రమలో ఉండిపోతున్నాం, అలా బతికేస్తూ ఉన్నాం. కానీ స్వామి బద్ధ్వాగలే యమభటా బహుతర్జయంతః. యమభటా బహుతర్జయంతః, తెగ కొడుతున్నారయ్యా మమ్మల్ని. అడుగు తీసి అడుగు వేస్తే అబద్ధం చెప్పాల్సి వస్తోంది. అడుగు తీసి అడుగు వేస్తే ఏదో ఒక కర్మ, అడుగు తీసి అడుగు వేస్తే దానివల్ల దుఃఖము పాపము, ఇలానే బతికేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా మా అంతటా మేము చేస్తున్నవి కావు. కంటికి కనపడకుండా యమభటులు మమ్మల్ని కొడుతున్నటువంటి దెబ్బలు మేము ఇలా చేస్తూ ఉన్నామయ్యా. అందుకే కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం. భవపాశములు, సంసారం అనబడేటువంటి తాళ్లతో ప్రతి అడుగడుగుకి కూడా మమ్మల్ని కట్టిపడేస్తూ ఉన్నారయ్యా. కాబట్టి మేము ఎలా బ్రతకాలి, ఎలా వీటన్నిటి నుండి విముక్తిని పొందాలి, ఏ విధంగా పునరావృత్తి రహితమైనటువంటి శాశ్వత విష్ణుపథ ప్రాప్తిని ఎలా పొందాలి, బ్రహ్మవిదా ఆప్నోతి పరం అనేటువంటి గొప్పదైనటువంటి ఆ పరమ పదాన్ని ఎలా చేరుకోవాలి, అక్కడ ఆనందదాయకమైనటువంటి సుఖాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని ఎలా మేము పొందాలి, ఈ ప్రశ్నలతో మనం లక్ష్మీ నృసింహస్వామి వారిని ఆరాధించాలి. అందుకే అంటున్నారు బద్ధ్వాగలే యమభటా బహుతర్జయంతః కర్షంతి యత్ర భవపాశశతైర్యుతం మాం ఏకాకినం పరవశం చకితం దయాళో. వీటన్నింటిలో నా పరిస్థితి ఏమిటో తెలుసా? ఏకాకిగా ఉన్నాను నేను ఒక్కడిని. ఆ జీవితంలో చివరి క్షణము వచ్చిన రోజు తెలుస్తుంది. ఆ జీవితంలో చివరి క్షణం అనుభవించే రోజు తెలుస్తుంది. మనతో ఎవ్వరూ ఉండరు, ఎవరు లేరు, నీకు నీవు తప్ప ఇంకెవ్వరూ కూడా నీకు తోడు రారనేటువంటి నిజం. అందుకే ఏకాకినం, ఏకాకులమై ఉన్నామయ్యా మనందరం ఇక్కడ. కనుక అటువంటి పరిస్థితిని గమనించి నాకు తోడుండమని ఎవరిని కోరుకోవాలి? ఆ ప్రహ్లాదుణ్ణి అనుగ్రహించినటువంటి ఆ లక్ష్మీ నృసింహస్వామి వారిని మనం కోరుకోవాలి. అందుకే ఏకాకినం పరవశం చకితం దయాళో లక్ష్మీ నృసింహ మమ దేహి కరావలంబం. ఓ లక్ష్మీ నృసింహ, ఇలా ఉన్నటువంటి నన్ను ఎంతో చక్కనైనటువంటి నీ యొక్క అనుగ్రహాన్ని, వర్షాన్ని మా మీద కురిపించి నీ చెయ్యి పట్టుకొని మమ్మల్ని ఈ సంసార సాగరం నుండి బయటికి తీవయ్యా అని
మనస్ఫూర్తిగా భక్తి ప్రపత్తులతో స్వామివారికి శరణాగతి మనం చేస్తూ ఈ వైశాఖ మాస శుభోదయ సమయాన్ని మనం చరితార్థం చేసుకుందాం. Oh